ఆకస్మికంగా పుట్టుకొచ్చే ఉద్యమాలు అంటే ఖచ్చితంగా దాని వెనకాలన సోరోస్ గ్రూపో చైనా గ్రూపో ఉంటుంది. వాస్తవంగా మనం క్రిందటిసారి చూసాం రైతుల పేరిట ఉద్యమాలు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పేరిట ఉద్యమాలు, మణిపూర్లో ఉద్యమాలు, లేకపోతే ఎన్ఆర్సీకి వ్యతిరేక ఉద్యమాలు, ఇవన్నీ అకస్మాత్తుగా ఎవరికి తెలియనటువంటిది, సామాన్యుడు పెద్దగా చర్చించుకోనటువంటి అంశాల్లో వేలాది మంది లక్షలాది మంది రోడ్డెక్కడం, ప్రతిపక్షాలు రోడ్డెక్కడం, వీటి వెనకాల ఖచ్చితంగా అది సోరోస్ గ్రూపు హస్తమో లేకపోతే చైనా గ్రూప్ హస్తమో ఉంటుందన్నటువంటి తెలిసిందే. ఇది వివిధ దేశాల్లో కూడా ఇట్లాంటి ఆకస్మిక ఉద్యమాలతోనే బంగ్లాదేశ్లో హసీనాని పంపించేశారు, శ్రీలంకలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళని పంపించేశారు. ఇప్పుడు అలాంటి ఉద్యమాలే అకస్మాత్తుగా ఇండోనేషియాలో జరుగుతూ ఉండటంతో సంచలనం సృష్టిస్తోంది. ఇదేమన్నా పోని పెద్ద ఇష్యూనా అంటే ఏమీ లేదు. అక్కడ ఏదైతే లా మేకర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల జీతాల గురించి ఉద్యమం పెద్ద ఎత్తున పెరిగిపోవడం అన్నది సంచలనం సృష్టిస్తుంది. దాని వెనకాల విదేశీ శక్తులు ఉన్నాయని అనుమానిస్తున్నారు.